ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనలో రేవంత్ సర్కారు విఫలమైందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రజలు భయంకరమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వచ్చే కొద్దిపాటి నీరు కూడా అపరిశుభ్ర నీరు రావడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో జూన్ 5 లోపల నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జలమండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి సనత్ నగర్, అమీర్పేట్ ప్రాంతంలో, సిటీలో చాలా ప్రాంతాలలో కూడా ఈ ప్రభుత్వం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతుంది. ఆ రోజు మా పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత సీవియర్ సమ్మర్ ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు వహించారు. రెండోది పొల్యూషన్, భయంకరమైన పొల్యూషన్. నీళ్లు వచ్చేటప్పుడు, ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంత మురికి వాటర్ వస్తుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈరోజు డేట్ 29, ఈరోజు లాస్ట్ డెడ్లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి జలమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్యకి ఇట్లా పులి స్టాప్ పడకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద చాలా